మన సోలార్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూస్తే ఇది ఇలా మొదట నుంచే ఉండిపోయిందేమో అనిపిస్తుంది కదా. కానీ నిజం ఏమిటంటే మన సన్, ఎర్త్, మార్స్, జూపిటర్ ఇవి అన్నీ ఒకప్పుడు అసలు లేవు కూడా. అవును, లిటరలీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది ఈ స్టోరీ. ఒక పెద్ద నెబ్యులా గ్యాస్ క్లౌడ్, అది ఒక స్మాల్ డిస్టర్బెన్స్ తో కొలాప్స్ అవుతూ, స్పిన్ అవుతూ, హీట్ పెరుగుతూ మన సన్ గా మారింది. మిగతా మ్యాటర్ అది దగ్గర చేరి స్టిక్ అవుతూ ప్లానెట్స్ గా మారింది. ఇది నార్మల్ సైన్స్ చాప్టర్ కాదు, మొత్తం సోలార్ సిస్టమ్ పుట్టిన అసలు కథ. ఒక్కో స్టెప్ కూడా అన్బిలీవబుల్ గా ఉంటుంది. మనం ఊహించినంత డ్రామా ఉంది ఇందులో. చాలా అద్భుతమైన ప్రయాణం ఇది. చూద్దాం ఎలా పుట్టింది మన సోలార్ సిస్టమ్. చాప్టర్ 1. మొదట ఏమి ఉండేది? సూర్యుడు, గ్రహాలు, చంద్రుడు ఇవన్నీ పుట్టే ముందు మన సోలార్ సిస్టమ్ దగ్గర ఒకే ఒక్కటి మాత్రమే ఉండేది. ఒక భారీ నెబ్యులా క్లౌడ్. అది స్పేస్ లో చాలా పెద్ద క్లౌడ్ లా తేలుతూ ఉండేది. అందులో హైడ్రోజన్, హీలియం, ఇంకా చిటికెడు ఇతర వాయువులు. ఎక్కడ చూసినా నిశ్శబ్దం, చలిగా, డార్క్ గా, స్లోగా కదులుతున్న ఒక జాయింట్ క్లౌడ్. ఇది ఎటుపోతుందో, ఏమవుతుందో ఎవరికి తెలియదు. అది అలాగే కోట్ల సంవత్సరాలు ఎయిమ్లెస్ గా తేలుతూ ఉండిపోయింది. మన సోలార్ సిస్టమ్ పుట్టడానికి ముందు ఇదే స్టార్టింగ్ పాయింట్. గ్రహాలు లేవు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏమీ లేని ఒక పెద్ద డస్ట్ క్లౌడ్ మాత్రమే. కానీ ఈ క్వైట్ క్లౌడ్ లోనే హోల్ సోలార్ సిస్టమ్ కి ఫౌండేషన్ ఉంది. ఎందుకంటే ఈ క్లౌడ్ లో ఏదో చిన్న మార్పు, చిన్న కలకలం మొత్తం కథని స్టార్ట్ చేసింది. చాప్టర్ 2. ఎలా మొదలైంది? అలా నిశ్శబ్దంగా తేలుతూ ఉన్న ఆ క్లౌడ్ నెబ్యులా ఒకరోజు ఒక్కసారిగా అలా ఉండలేదు. ఎక్కడి నుంచో ఒక చిన్న జలక్ వచ్చింది. అది దగ్గరలో జరిగిన ఒక పెద్ద నక్షత్ర పేలుడు, సూపర్నోవా వల్ల అయి ఉండొచ్చు. లేదా ఆ క్లౌడ్ తన బరువుతోనే నెమ్మదిగా లోపలికి జారిపోయి ఉండొచ్చు. కారణం ఏదైనా కావచ్చు. కాని ఒక్క చిన్న షాక్తోనే ఆ మేఘంలో మార్పు మొదలైంది. ముందు దాకా నిశ్శబ్దంగా ఉన్న క్లౌడ్ ఇప్పుడేమో లోపలికి లాగబడటం మొదలైంది. ఒక పెద్ద గుండం తిరుగుతున్నట్టుగా అది స్లోగా స్పిన్ అవడం మొదలైంది. మధ్య భాగం ఎక్కువగా లోపలికి పడింది. బయట ఉన్న భాగం చుట్టూ తిరుగుతూ ఇంకా వేగంగా తిరగడం మొదలైంది. ఇంతకాలం కామ్గా ఉన్న క్లౌడ్ ఇప్పుడు ఒక పెద్ద వోర్టెక్స్ లా మలచుకుంది. ఈ చిన్న కలకలమే మన సోలార్ సిస్టమ్ స్టోరీకి మొదటి స్పార్క్. చాప్టర్ 3. సూర్యుడు ఎలా పుట్టాడు? ఆ క్లౌడ్ నెబ్యులా మేఘం లోపలికి లాగబడుతూ మధ్య భాగం ఎప్పటికప్పుడు చిన్నదవుతూ ఒకే చోట గట్టిగా కుదురుతుండేది. అక్కడ పడ్డ పదార్థం చాలా ఎక్కువ, బరువు ఎక్కువ కావడంతో మధ్యలో ఉన్న భాగం వేడెక్కడం మొదలైంది. మొదట నెమ్మదిగా వేడెక్కింది, తరువాత ఇంకా వేడి, మరింత వేడి. కొన్ని లక్షల సంవత్సరాలకి ఆ మధ్యలో ఉన్న భాగం ఒక పెద్ద మండే ఫైర్ బాల్ లా మారింది. ఆ ఫైర్ బాల్లో టెంపరేచర్ చాలా పెరిగినప్పుడు అందులో ఫ్యూజన్ అనే ప్రోసెస్ మొదలైంది. అదే నక్షత్రం పుట్టిన సైన్. అలా ఆ వేడెక్కిన గుండ్రటి బాల్ మొదటిసారి వెలుగునిచ్చింది. అదే మన సూర్యుడు. సూర్యుడు సోలార్ సిస్టంలో పుట్టిన మొదటి మరియు పెద్ద ఆబ్జెక్ట్. మిగతా కథ మొత్తం అన్నీ సూర్యుడిని చుట్టూ తిరుగుతూ పుట్టాయి. చాప్టర్ 4. గ్రహాలు ఎలా పుట్టాయి? సూర్యుడు పుట్టిన తరువాత
మిగతా పదార్థం అంతా సూర్యుడి చుట్టూ తిరుగుతూ బయటే మిగిలిపోయింది. అది ఒక పెద్ద పలుచటి డిస్క్ లా ఏర్పడింది. ఆ డిస్క్ లో చిన్న చిన్న దుమ్ము, రాళ్లు, మంచులాంటి పదార్థాలు ఒకదానికొకటి దగ్గరయ్యాయి. మొదట ఇవి కేవలం చిన్న చిన్న తునకల్లా ఉండేవి. కాని ఒకటి మరొకటిని తాకుతూ, అతుక్కుంటూ కొంచెం కొంచెంగా పెద్ద ముక్కలుగా మారాయి. ఆ పెద్ద ముక్కలు తమ చుట్టూ ఉన్న పదార్థాన్ని కూడా తనవైపు లాగుకున్నాయి. ఇలా వాటి పరిమాణం నెమ్మదిగా పెరుగుతూ ఒక రౌండ్ షేప్ వచ్చేంత వరకు ఎదిగాయి. ఇవి మొదటి దశలో ఉన్న పుట్టుకొస్తున్న గ్రహాలు. దీని తర్వాత ఎవరికి ఎక్కువ పదార్థం చేరుతుందో, ఎవరు దారిలో ఉన్న చిన్న చిన్న భాగాలను లాగేసుకుంటారో అలా ఒక్కొక్కటి పూర్తి గ్రహంగా రూపుదిద్దుకుంది. అలా సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఆ డిస్క్ లో గ్రహాల నిర్మాణం మొదలైంది. చాప్టర్ 5 గ్రహాల సైజ్ ఎందుకు మారింది? సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్రదేశం చాలా వేడిగా ఉంటుంది. అక్కడ మంచు, ఐస్ లాంటి పదార్థం నిలబడదు. వాయువులు కూడా త్వరగా ఆవిరైపోతాయి. అందుకే సూర్యుడికి దగ్గరగా పుట్టిన గ్రహాలు చిన్నవి, గట్టివి, రాళ్లతో ఉండేవి. మర్కరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఇప్పుడు సూర్యుడి నుంచి దూరంగా వెళ్లితే అక్కడ హీట్ తక్కువ, చలి ఎక్కువ. ఆ కారణంగా అక్కడ ఐస్, గ్యాస్ రెండూ సులభంగా నిలబడగలవు. అందుకే ఆ ప్రాంతాల్లో పుట్టిన గ్రహాలు చాలా పెద్దవిగా ఎదిగాయి. ఎందుకంటే అవి చుట్టూ ఉన్న గ్యాస్ ని కూడా లాగుకుని మ్యాసివ్ సైజ్ కి చేరుకున్నాయి. ఇవే మన జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సాదా మాటలో చెప్పాలంటే దగ్గరలో వేడి చిన్న రాకీ ప్లానెట్స్, దూరంలో చలి పెద్ద గ్యాస్ ప్లానెట్స్. ఈ సింపుల్ టెంపరేచర్ తేడానే గ్రహాల పరిమాణం పూర్తిగా నిర్ణయించింది. చాప్టర్ 6 ఎర్త్ అండ్ మూన్ కథ. మన ఎర్త్ కూడా మొదట చాలా చిన్నదిగా మొదలైంది. అదే సమయంలో చుట్టూ తిరుగుతున్న పదార్థం కొంచెం కొంచెంగా చేరుతూ ఎర్త్ నెమ్మదిగా పెద్ద గ్రహంగా రూపం తీసుకుంది. ఎర్త్ ఇలా సెటిల్ అవుతున్న సమయంలో ఒక పెద్ద ఆబ్జెక్ట్ మన ఎర్త్ వైపు వచ్చి నేరుగా ఢీకొట్టింది. ఈ ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఎర్త్ పై ఉన్న కొంత భాగం స్పేస్ లోకి ఎగిరిపోయింది. ఆ బయటికి వెళ్లిన మ్యాటర్ ఎర్త్ చుట్టూ ఒక రింగ్ లా తిరుగుతూ నిలిచిపోయింది. తర్వాత అద్దం ముక్కలు కలిసినట్టు ఆ మ్యాటర్ కూడా నెమ్మదిగా ఒకచోట చేరింది. కొన్ని సంవత్సరాలకి ఆ రింగ్ లో ఉన్న పదార్థం ఒక రౌండ్ రూపం తీసుకుంది. అదే మన చంద్రుడు. చంద్రుడు ఎక్కడో దూరం నుండి వచ్చినది కాదు. అతను ఎర్త్ నుండి విడిపోయిన భాగాల నుంచి పుట్టాడు. ఒక భారీ ఘీ ఎర్త్ ని తాకినప్పుడు చాప్టర్ 7 సోలార్ సిస్టమ్ ఎలా సెటిల్ అయింది? ఎర్త్, మూన్ మరియు మిగతా ప్లానెట్స్ పుట్టిన తర్వాత కూడా మన సోలార్ సిస్టమ్ వెంటనే కామ్ కాలేదు. ఆ సమయంలో అనేక చిన్న ఆబ్జెక్ట్స్, ఆస్టరాయిడ్స్, కామెట్స్, రాళ్ల ముక్కలు గ్రహాల దారిలో తిరుగుతూనే ఉండేవి. ఇవి ప్లానెట్స్ పై పడడం, ఘీ కొట్టడం లేదా స్పేస్ లోనే ఒకదానికొకటి తగలడం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు జరిగింది. ఈ కాలాన్ని హెవీ బాంబార్డ్మెంట్ అనే ఫేస్ లాగా ఊహించొచ్చు. గ్రహాలు కొత్తగా పుట్టి ఇంకా పూర్తిగా సెటిల్ కాలేని టైం, కొద్ది కొద్దిగా ఇంకా మరికొన్ని మిలియన్ సంవత్సరాలు గడుస్తూ గ్రహాలు తమ తమ కక్షల్లో స్థిరంగా తిరగడం ప్రారంభించాయి. చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ సూర్యుడిలో పడిపోయాయి. కొన్ని ప్లానెట్స్ కి కొలైడ్ అయ్యి భాగమయ్యాయి. మరికొన్ని బయట స్పేస్ లో దూరంగా వెళ్లిపోయాయి. ఇలా అన్ని నెమ్మదిగా తన తన స్థానంలో సెటిల్ అయ్యాయి. ఇప్పుడు మనం చూసే సన్ మధ్యలో అతని చుట్టూ ప్లానెట్స్ సరిగ్గా తిరుగుతూ ఉన్న ఈ బ్యూటిఫుల్ సోలార్ సిస్టమ్ రూపం అలా ఏర్పడింది. మొదట ఒక పెద్ద క్లౌడ్ మాత్రమే ఉండి ఇలా ఒక సంపూర్ణ వ్యవస్థగా మారింది.
ఇదే మన సోలార్ సిస్టమ్ పుట్టిన సంపూర్ణ కథ. మన సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడిందో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సూర్యుడు మొదట పుట్టాడు. దాని చుట్టూ తిరుగుతున్న మ్యాటర్ కొద్ది కొద్దిగా కలిసి గ్రహాలుగా మారింది. ఎర్త్ ఏర్పడింది. అది తర్వాత మన మూన్ కూడా. ఈ మొత్తం ప్రయాణం చూస్తే విశ్వం ఎంత పెద్దదో, ఎంత ఆశ్చర్యకరంగా పనిచేస్తుందో, మనకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉందని అర్థం అవుతుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. తరువాతి ఎపిసోడ్లో ఇంకో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అనంతం అండ్ బియాండ్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.